స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలు తీసుకెళ్ళిన వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం తాగుతున్నారో లేదో చూడకపోవటం. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తలనొప్పి అని చెప్తారు. టీచర్లు కూడా కంప్లైంట్ చేస్తుంటారు, మీ పిల్లలు స్కూల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదని. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈ సమస్యలన్నిటికీ పిల్లలు స్కూల్లో సరైన క్వాంటిటీలో వాటర్ తాగకపోవడమే కారణం. 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు అట్లీస్ట్ హాఫ్ లీటర్ వాటర్, 6 నుండి 10 సంవత్సరాల పిల్లలు 750 ml, 10 ఇయర్స్ కన్నా పెద్ద పిల్లలు అందాజుగా 1 లీటర్ వాటర్ తాగాలి. మీరు పిల్లలకి వాటర్ బాటిల్ కొనేటప్పుడు కరెక్ట్ సైజు కొనండి. అదేవిధంగా మార్కింగ్స్ ఉన్న వాటర్ బాటిల్ కొనండి. పిల్లలకు క్లియర్గా చెప్పండి, ఉదయం ప్రేయర్ అయిన తర్వాత ఇంతవరకు తాగు, మధ్యాహ్నం లంచ్లో ఇంతవరకు, ఈవినింగ్ బ్రేక్లో ఇంతవరకు, చివరికి ఇంటికి వచ్చేలోపు వాటర్ మొత్తం కంప్లీట్ అవ్వాలని చెప్పండి. పిల్లలు స్కూల్లో వాటర్ తాగకపోవడానికి మరొక కారణం, వాటర్ తాగితే బాత్రూమ్కి వెళ్ళాలి, టీచర్ని అడిగితే పర్మిషన్ తిడతానని భయపడతారు. ఇలాంటి సమస్య ఉంటే స్కూల్ టీచర్తో మాట్లాడి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ పిల్లలు స్కూల్లో అవసరమైన క్వాంటిటీలో వాటర్ తాగకపోతే వాళ్ళు చదువులు వెనకబడతారు. అందుకే ఈ విషయం పట్ల మీరు జాగ్రత్త వహించండి.